వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ట్రిపుల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, వాట్సాప్లో మీకు ఎవరు చెప్పని ఒక హెడెన్ ట్రిక్ అనేది నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అది ఎలాంటి ట్రిక్ అనేది ఈరోజు మన టాపిక్ ఫ్రెండ్స్. సో చాలామంది వాట్సాప్ డిపి అనేది ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక వాట్సాప్ డిపి కొంతమంది వాళ్ళకు నచ్చిన వాళ్ళు చూసేటట్టుగా కూడా పెట్టుకుంటారు ఫ్రెండ్స్. సో ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం లేదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం వాళ్ళే కేవలం చూడడానికి అనేది పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలా మనం వాట్సాప్ డిపి పెట్టిన తర్వాత సో వాళ్ళు చూసారా చూడలేదా మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మన వాట్సాప్ డిపిని ఎవరు చూస్తున్నారు, మన బాయ్ ఫ్రెండ్ చూసారా లేదా మన గర్ల్ ఫ్రెండ్ చూసారా, ఇంకెవరైనా చూసారా అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ఛానల్ని అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన డైరెక్ట్గా అనేది మన టాపిక్లో అనేది వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సింపుల్గా మనం మా ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మన వాట్సాప్లో ఏదైనా స్టేటస్ పెడితే మనం ఇక్కడ మనకు కింద చూస్తేనే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్, మనం ఎంతమంది చూసినారా, ఎవరెవరు చూసినారా అనేది. సో ఫర్ సపోజ్గా ఇక్కడ తీసుకొచ్చుకోవడం ఏదైనా డిపిని, ఇప్పుడు మనం కూడా ఒక డిపిని అనేది మనం పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సో అలా మన డిపిని ఎంతమంది చూసినారు, ఎవరు చూసినారు అనేది నేను ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో సింపుల్గా మీరు చేయవలసిన పని ఏమిటంటే సో మీరు సింపుల్గా ఒకే ఒక యాప్ అనేది ఇన్స్టాల్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆ యాప్ పేరు కూడా నేను చెప్తాను. సింపుల్గా మనం వాట్ బాక్స్ అనే యాప్ అనేది మనం డౌన్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు వాట్ బాక్స్ అనే అప్లికేషన్ ఫ్రెండ్స్. దీనిని మీరు సింపుల్గా ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు కొన్ని ఫీచర్స్ అనేది వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రొఫైల్, ఇక్కడ చూడొచ్చు పవర్ ఫ్లైల్ మీద మనకు ఇక్కడ టెస్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. టెస్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ మనం కొంచెం కిందకి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ హూ యూజ్డ్ మై ప్రొఫైల్ అండ్ బీటా అని ఉంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే నా వాట్సాప్ బీటా కాబట్టి సో నా వాట్సాప్ బీటా అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు దీని మీద క్లిక్ చేసి ఓకే అగ్రీ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ప్రొఫైల్ అనేది లోడింగ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్ నా వాట్సాప్ డిపిని ఎవరు చూసినారు, ఎంతమంది చూసినారు మొత్తం లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్. వాళ్ళ పేర్లతో సహా మనకు షో అవ్వడం అనేది జరుగుతుంది. సో నేను మళ్ళీ రీప్లేస్ చేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్, రీప్లేస్ చేసిన తర్వాత దగ్గర నాకు 10 to 15 మెంబర్స్ అనేది చూపించడం అనేది జరిగింది. ఇలాంటి ఇందులో మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ బాయ్ ఫ్రెండ్ ఏమున్నా కూడా మీరు తెలుసుకోవచ్చు. మన గర్ల్ ఫ్రెండ్ నా వాట్సాప్ డిపిని చూసింది, నా బాయ్ ఫ్రెండ్ నా వాట్సాప్ డిపిని చూశారు అనేది. సో ఇప్పుడు ఈ వాట్ బాక్స్ అనే అప్లికేషన్ మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద నేను ఒక లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్. ఈ వాట్ బాక్స్ ఒక లింక్ అనేది సో మీరు సింపుల్గా అక్కడి నుంచి మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా టెలిగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్. అక్కడి నుంచి మీరు జిప్ ఫైల్ లాంటిది ఒక డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అనేది చేసుకుంటే మీకు వాట్ బాక్స్ అనే అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అనేది అవుతుంది ఫ్రెండ్. సో మీరు దీంట్లో ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. సో ఇది జెన్యూన్ ఫ్రెండ్స్. సో తర్వాత మీరు చూసి మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు మొత్తం సెట్టింగ్ని యాప్ చేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అనేది వాట్సాప్ డిపిని మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ చూసారా లేదా అనేది అంటే తెలుసుకున్నారు కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే ఛానల్ని అనేది సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్